ఇదర్ కా మాల్ ఉదర్, ఉదర్ కా మాల్ ఇదర్ అట. హైదరాబాద్ టు గోవా గంజాయి, గోవా టు హైదరాబాద్ డ్రగ్స్ సప్లై. సిండికేట్ గా మారిన గంజాయి డ్రగ్స్ స్మగ్లర్లు డబ్బులకు బదులుగా మాదక ద్రవ్యాల మార్పిడట. ఐటమ్, మాల్, టికెట్ బుకింగ్ పేర్లతో ఆన్లైన్లో ఆర్డర్లు, కొరియర్లు, క్యారియర్లతో ట్రాన్స్పోర్ట్, డోర్ డెలివరీ. డీలర్లు, సప్లయర్లకు మధ్య కాంటాక్ట్ లేకుండా డెడ్ డ్రాప్ విధానం. గోవా, ముంబై, బెంగళూరులో 5 డ్రగ్ ముఠాలను గుర్తింపు. డెకాయ్ ఆపరేషన్లకు ప్లాన్ చేస్తున్న ఈగలట. ఇగో వీడు చూడు, ఈ కథ చూడు, ఇది ఇప్పుడు అరికట్టాలి. ఇది వీటితోంటే కదా గంజాయిలు, డ్రగ్స్ తోంటే కదా విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి అత్యాచారాలు, హత్యలంతా కూడా. ఏడు ఇదర్ మాల్ ఉదరు. ఏది హైదరాబాద్ నుంచి గోవాకు గంజాయి పోతే, గోవా నుంచి హైదరాబాద్కు డ్రగ్స్ వస్తూ ఉన్నదట. గంజాయి డ్రగ్స్ స్మగ్లర్ల రూట్ మార్చారు పోలీసులు. సెంట్రల్ ఏజెన్సీలకు చిక్కకుండా కొత్త ఎత్తులు వేస్తున్నారు. ఇదర్ కా మాల్ ఉదర్, ఉదర్ కా మాల్ ఇదర్ అన్న తరహాలో డ్రగ్స్, గంజాయి ఇచ్చిపుచ్చుకుంటున్నారు. క్వాలిటీని బట్టి గంజాయి విలువకు సమానంగా సింథటిక్ డ్రగ్స్ అందిస్తున్నారు. ఈ క్రమంలో డబ్బుల చెల్లింపులు లేకుండా వస్తు మార్పిడి తరహాలో కేవలం డ్రగ్స్, గంజాయి మాత్రమే చేతులు మారుతున్నాయి. ఆన్లైన్ ఆర్డర్లు, కొరియర్లు, క్యారియర్ నెట్వర్క్తో మాదక ద్రవ్యాలు ట్రాన్స్పోర్ట్, డెలివరీ జరుగుతుండడంతో స్మగ్లర్లను పట్టుకోవడంలో పోలీసులకు సవాళ్లు ఎదురవుతున్నాయి. దీంతో కస్టమర్లపైనే ఈగల్ ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ల ఎన్ఫోర్స్మెంట్ నిఘా పెట్టింది. గోవా, ముంబై, బెంగళూరు కేంద్రంగా 5 డ్రగ్ ముఠాలను గుర్తించినట్టు తెలిసింది. లారీ, క్యాబ్ డ్రైవర్ల ద్వారా రాష్ట్రంలో ఏటా 25,000 కిలోల నుంచి 30,000 కిలోల వరకు గంజాయి పట్టుబడుతున్నది. ఈ ఏడాది జూలై 31 నాటికి 9,238 కిలోల గంజాయిని ఈగల్ టీం స్వాధీనం చేసుకున్నది. 1,248 కేసుల్లో 2,610 మంది గంజాయి స్మగ్లర్లను అరెస్టు చేసింది. అయితే కొరియర్లు, లోకల్ సప్లయర్లు మినహా గంజాయి డీలర్లు మాత్రం చిక్కలేదు. దీనికి కారణం గంజాయి డ్రగ్ డీలర్లు సిండికేట్ గా మారడమే. వీళ్ళంతా పోలీసులకు చిక్కకుండా క్యారియర్ నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్నారు. ఏపీ, ఒడిశా సహా ఏజెన్సీ ప్రాంతాల్లో పండిస్తున్న గంజాయిని గోవా, బెంగళూరు, ముంబైలో డ్రగ్ డీలర్లకు సప్లై చేస్తున్నారు. హైదరాబాద్ మీదుగా మహారాష్ట్ర, కర్ణాటక, గోవాకు గంజాయి తరలిస్తున్నారు. ఇందుకోసం లారీ డ్రైవర్లు, ప్రైవేట్ ట్రావెల్స్, క్యాబ్ డ్రైవర్లను ఎంగేజ్ చేసుకుంటున్నారు. డీలర్లకు, సప్లయర్లకు ఎక్కడా డైరెక్ట్ కనెక్టివిటీ ఉండడం లేదు. కేవలం ఐటెం, మాల్, టికెట్ బుకింగ్ సహా అనేక కోర్సుతో గంజాయి డ్రగ్స్ చేరవేస్తున్నారు. గోవాలో గంజాయి డెలివరీ అయిన తర్వాత అక్కడి నుంచి కోకైన్, చరస్, ఎండిఎంఏ సహా సింథటిక్ డ్రగ్స్ హైదరాబాద్కు తరలిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో డ్రగ్ డీలర్లు, సప్లయర్లు ఒకరికి తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు. కేవలం ఆన్లైన్లోనే ఆర్డర్లు, కొరియర్లలో సప్లై చేస్తూ డోర్ డెలివరీ చేస్తున్నారు. డెడ్ డ్రాప్ విధానంలో అంటే ఓ ప్రాంతంలో డ్రగ్, గంజాయి పార్సిల్ పెట్టి ఆయా లొకేషన్లను కస్టమర్లు లేదా సప్లయర్లకు షేర్ చేస్తున్నారు. ఇలా గోవా, ముంబై, బెంగళూరు నుంచి కొరియర్, స్పెషల్ కొరియర్ల ద్వారా డ్రగ్స్ను హైదరాబాద్. ఈ పోలీసులు ఇప్పుడు పోలీసుల కంటే దొంగలు తెలియకల్లో లేదు. ఇప్పుడు వాళ్ళని పట్టుకోవడం ఇప్పుడు పోలీసులకు సవాల్ అయిపోయింది. ఆధునిక టెక్నాలజీ వాళ్ళకి ముందు అందుతూ ఉన్నది. వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారట, ఒక కాడ పెట్టి లొకేషన్ షేర్ చేస్తూ ఉన్నాడు. ఎవడైతే కొంటాడో వానికి లొకేషన్ షేర్ చేస్తే వాడు పోతాడు, అది తెచ్చుకుంటాడు. వాడు పోయి వాడు తెచ్చుకుంటున్నాడు, కానీ అసలైన దొరుకుతలేడు. డ్రగ్ డీలర్లు దొరకట్లేదు. ఇట్లా దొరికినటువంటి కేసులు చూస్తే ఇగో 2021లో 1,173 అయినాయట. నిందితులు 2,881. సీజ్ చేసిన గంజాయి 38,572 కేజీలు. సో 2022, 2023, 2025 జూలైకి 1,248 కేసులు నమోదైతే 2,610 మంది నిందితులు ఉన్నారట. సీజ్ చేసింది 9,238. ఇట్లా పబ్బు, రేవు పార్టీల కల్చర్ పెరగడంతో ఈ అంత వ్యవహారం అంతా నడుస్తూ ఉన్నది. హైదరాబాద్ పబ్బు, రేవు పార్టీల కల్చర్ పెరగడంతో డ్రగ్ వినియోగం కూడా భారీగా పెరిగిపోయింది. దీంతో ఎల్ఎస్డి, చరస్, హెరాయిన్, కొకైన్కు డిమాండ్ పెరిగింది. ఈ క్రమంలో గంజాయి సప్లయర్లను డ్రగ్ పెడ్లర్గా మార్చి మత్తు ముఠాలు దందా చేస్తున్నాయి. డ్రగ్ రకాన్ని బట్టి ఒక్కో గ్రాముకు రేట్ ఫిక్స్ చేసిన కమిషన్లు అందిస్తున్నాయి. గోవాలో 1000కి లభించే ఎల్ఎస్డి బ్లాట్స్ను సిటీకి తరలించి డిమాండ్ను బట్టి 1,500 నుంచి 3,000 వరకు విక్రయిస్తున్నారు. హెరాయిన్ గ్రామ్ 6,000 నుంచి 8,500 వరకు విక్రయిస్తున్నారు. ఈజీ మనీ కోసం అలవాటు పడిన యువత చిల్లర దొంగతనాలనే డ్రగ్ ముఠాలు టార్గెట్గా చేసినట్టు పోలీసులు దర్యాప్తులో తేలింది. ఇప్పటికే పట్టుబడిన గంజాయి, డ్రగ్ సప్లయర్ల కస్టమర్ల కాల్ డేటా, ఫోన్ నెంబర్ల ఆధారంగా ఇదంతా కూడా గుర్తుపడతా ఉన్నారట, నిఘా పెట్టినట పోలీసులు. సరే, ఏదేమైనప్పుడు కూడా వీటిని నిరోధించాల్సినటువంటి బాధ్యత పోలీసుల పైన ఉన్నది, సర్కార్ల పైన కూడా ఉన్నది. సరే, ఏం నిరోధించాలన్నా కానీ రోజుకు ఒకటి మారుస్తూ ఉండేవాడు. రోజుకో ఏరియా మారుస్తూ ఉన్నాడు, ఫోన్ నెంబర్ మారుస్తూ ఉన్నాడు, ప్లేస్ మారుస్తూ ఉన్నాడు, అడ్రస్ మారుస్తూ ఉన్నాడు. సో ఇట్లా రకరకాలుగా వాళ్ళ పందాలు వాళ్ళు వ్యవహారం అంతా నడుపుతా ఉన్నారట.